డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు ఇందిరా టెలివిజన్ ఎండీగా ఉన్నటువంటి వైఎస్ భారతిరెడ్డి గారికి, అంటే సాక్షి టీవీ హెడ్గా ఉన్న వైఎస్ భారతిరెడ్డి గారికి, సాక్షి మీడియాకి సంబంధించి డైరెక్టర్లకు, బ్యూరో చీఫ్కి, ఎడిటర్కి లీగల్ నోటీసులు పంపించారు. తన ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా సాక్షిలో కథనాలు వస్తూ ఉన్నాయి అని, తన గౌరవాన్ని దిగజారుస్తున్నందులో కథనాలు వస్తూ ఉన్నాయని, ఎవరెవరో ఏదేదో మాట్లాడినవన్నీ వీళ్ళు చూపించుకుంటూ నా గౌరవాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు అని, తక్షణం నాకు ₹1,00,00,000 చెల్లించకపోతే తనకు కాదంట, తక్షణ వాళ్ళు ₹1,00,00,000 చెల్లించాలి. ఆ ₹1,00,00,000 అమరావతి రైతులకు ఇవ్వాలట, లేకపోతే సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటాము అని చెప్పి ఆ నోటీసుల సారాంశం. అయితే ఇక్కడ అసలు స్పెసిఫిక్గా దేనికోసం నోటీసులు ఇచ్చారా అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఛానల్ వెతికితే ఎందుకు నోటీసులు ఇచ్చారా అని భలే ఆశ్చర్యం అనిపించింది, కాసింత విచిత్రంగా కూడా అనిపించింది. అయితే తాజాగా ఉండికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఎవరో రాష్ట్రంలో ఏదో ఒక నాయకుడు మీడియా సమావేశం పెట్టి రఘురామకృష్ణంరాజు గారి గురించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు, ఆరోపణలు, కామెంట్లు చేశారు కదా, వాటిని సాక్షి టీవీలో చూపించారట, సాక్షి పత్రికలో రాశారట. ఎవరో మాట్లాడినవన్నీ ఎందుకు చూపెడతారు అన్నది పాయింట్ అట. అంటే సాక్షి టీవీ వాళ్ళు ఎవరు చూపించాలి, ఏవి చూపించాలి కూడా రఘురామకృష్ణంరాజు గారే చెబుతారు. లేకుంటే రఘురామకృష్ణంరాజు గారు ఒకరినే సాక్షి ప్రొద్దు నుంచి పడుకునేంత వరకు చూపెట్టాలి, ఏంటో తెలియదు. ఈయన మీద ఆరోపణలు ఎవరైనా చేస్తే ఈయన రిప్లై ఇచ్చుకోవాలి, కౌంటర్ ఇచ్చుకోవాలి. ఈయన ప్రతిష్టకు భంగం పడితే ఆ వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద లీగల్ నోటీసులు పంపించాలి. ఉల్టా చూపించిన వాళ్ళ మీద లీగల్ నోటీసులు అట. అయితే ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటి, వాళ్ళు ₹1,00,00,000 అమరావతి రైతులకి ఇవ్వాలట. వాళ్ళకేం సంబంధం మధ్యలో? మీరు తీసుకోండి ₹1,00,00,000, అమరావతి రైతులకు ఇచ్చుకుంటారా లేకపోతే ఇంకెవరికైనా ఇచ్చుకుంటారా మీ ఇష్టం కదా. అమరావతి రైతులకు ఇచ్చుకోండి, లేకపోతే ఇంకెవరికైనా ఇచ్చుకోండి, అది ఎవరికి సంబంధం? ఇది చూడండి ఎంత విచిత్రంగా ఉందో నోటీస్ కూడా. అసలు ఈ లీగల్ నోటీస్ పంపించడమే విచిత్రం అనిపించింది. వీళ్ళ మీద వచ్చి ఎవరైనా కనుక వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే అవేవి పత్రికలు, టీవీ ఛానళ్ళు కనిపించకూడదా? కనిపిస్తే మనకు లాయర్లు ఖాళీ కూర్చొని ఉన్నారని చెప్పి వాళ్ళతో నోటీసులు పంపించేసుకుంటూ ఉంటారా? వామ్మో, ఇవంతా ఎందుకబ్బా స్వామి? అసలు మీడియా హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేవని చెప్పి అసెంబ్లీలో కానీ ఉండేది మీరే కదా, మొత్తం 124 మంది. ఒక చట్టం చేసి పడేయండి. ఎందుకు ఇవంతా? ఎవరో మాట్లాడింది కూడా చూపించొద్దా? అసలు రఘురామకృష్ణంరాజు గారు పట్టరాని ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు. ఎవరి మీద చూపించవాలో తెలియక, అలాగని చెప్పి అధికార పార్టీ వాళ్ళ మీద చూపించలేక, అదిగో అన్నిటా ఇలా విపక్షం మీద చూపెట్టుకుంటూ వెళ్తూ ఉన్నట్టున్నారు. లేకపోతే ఎవరో మాట్లాడి చూపించారని చెప్పి నోటీసులు పంపించడం ఏంటి? ₹1,00,00,000 చెల్లించండి, నా బదులు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పడం ఏంటి? ఇదంతా అసలు హైలైట్ అనిపించింది నోటీసులో ఆ కంటెంట్ తెలుసుకోగానే.